ఉత్తరాంధ్రలోని నక్కపల్లి కొత్త చరిత్ర లిఖిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన చేస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలను 20 నెలల్లో పూర్తి చేసి చూపించామని పేర్కొన్నారు. ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అధికంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు మాలో విశ్వాసాన్ని పెంచాయి అన్నారు. పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికల్లో చెప్పారని గుర్తు చేశారు. లక్ష్మీ మిత్తల్ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు వల్ల సాధ్యమన్నారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆర్సెలర్ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర స్థితిగతులను మారుస్తోందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల మండిపడ్డారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని జగన్ చెప్పగలరని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న జస్టిస్ ఎన్వి రమణకు ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం వైదిక కమిటీ సభ్యులు వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏపీఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో రిపోర్టర్ కేశంనేని పూర్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ పటమట్లంకలోని పూర్ణ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంచి జర్నలిస్ట్ను, ఆత్మీయుడిని కోల్పోయారని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఏబిఎన్ స్టేట్ బ్యూరో రామారావు ప్రసాద్, పలువురు జర్నలిస్టులు, నాయకులు పాల్గొన్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ లభ్యతలో అసమానతలు పెరిగాయని, అయితే వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక సమాచారం మేరకు 13,000 మంది వ్యవసాయ రైతులు, 18,000 మంది ఉద్యానవన రైతులు అకాల వర్షాలతో నష్టపోయారని తెలుస్తోందని, 9,981 హెక్టార్లలో వ్యవసాయ, 1,381 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. విజయవాడ నగరం విస్తరించడంతో రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతోంది. మరోవైపు ప్రధాన కాల్వలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సరికొత్త సంస్కరణలు అమలు చేస్తూ ఆస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీ నియంత్రిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులైన దావాజిగూడెం గ్రామానికి చెందిన రైతులు 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించానని ప్రభుత్వ వైప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం విమానాశ్రయం కొత్త టెర్మినల్ బిల్డింగ్ను త్వరలోనే ప్రారంభిస్తామని, అంతర్జాతీయ సర్వీసులు త్వరలో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే ఇప్పటి నుంచే నీటి వృధాను తగ్గించుకొని పొదుపు చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా న్యాయమూర్తి పిలుపునిచ్చారు. నీరు ప్రాణాధారమైందని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడమే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగ బాధ్యతని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజల సమస్యను పరిష్కరించడంలో సమన్వయంతో పనిచేద్దామని అధికారులకు ఆయన సూచించారు. రాబోయే వ్యవసాయ సీజన్కు ముందుగానే నీటిని విడుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో షాహిద్ భగత్ సింగ్ సుఖదేవ్ గురుదేవ్ల 95వ వర్ధంతి నాడు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు అంటూ నినాదంతో పలు విద్యా సంస్థలు కొత్తపేట ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి స్థానిక మాజీ కార్పొరేటర్ బోయి సత్యబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్ఐఏ పద్మారావు, జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు ఎం రత్న కమలబాబు, సెయింట్ థామస్ స్కూల్ ప్రిన్సిపల్ డేవిడ్ అరుణ స్కూల్, కేబీ టాలెంట్ స్కూలు, సెయింట్ థామస్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తులు నివాళులు అర్పించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడదామంటూ ప్రతిజ్ఞ చేసి ర్యాలీ చేపట్టారు. అనంతరం బోయ సత్యబాబు మాట్లాడుతూ యువతను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగాలను ప్రతి ఒక్కరూ అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. యువతి యువకుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసే డ్రగ్స్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు.